హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రాక్ గ్రూప్స్. త్వరలో ఏపీపీఎస్సీ నుండి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కాబట్టి మీరందరూ ప్రిపరేషన్లో ఉండి ఉంటారు అనుకుంటున్నాను. దాన్ని మరింత సులభంగా ఉండేందుకు కంటెంట్ని బిట్స్ రూపంలో వీడియో చేస్తే బాగుంటుంది అనిపించింది. ముందుగా ఏపీ హిస్టరీ నుండి శాతవాహనులు టాపిక్ తీసుకొని దానిలో కొంత భాగాన్ని బిట్స్గా తయారు చేశాను. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, క్రాక్ గ్రూప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రను పాలించిన మొదటి రాజవంశం ఏది? శాతవాహనులు. శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరు? శ్రీముఖుడు. శాతవాహనులలో గొప్పవాడు ఎవరు? గౌతమీపుత్ర శాతకర్ణి. శాతవాహనుల రాజభాష ఏది? ప్రాకృతం. శాతవాహనుల రాజలాంఛనం ఏది? సూర్యుడు. శాతవాహనులలో చివరివాడు ఎవరు? మూడవ పులోమావి. శాతవాహనుల మొదటి రాజధాని ఏది? కోటిలింగాల. శ్రీముఖుడు వేయించిన నాణెములు ఎక్కడ దొరికాయి? కోటిలింగాల. దక్షిణ భారతదేశంలో మొదటిసారి మహారాజు బిరుదును ధరించిన వంశం ఏది? శాతవాహనులు. శ్రీముఖుడు ముద్రించిన నాణెములు ఎవరు ముద్రించిన నాణెములను పోలి ఉండేవి? సమగోపుడు. శాతవాహనుల జన్మస్థలం ప్రతిష్టానపురం అన్నవారు ఎవరు? పిటి శ్రీనివాస అయ్యంగార్. శాతవాహనుల జన్మస్థలం విదర్భ అని వాదించిన వారు ఎవరు? వివి మిరాషి. బెనాటక స్వామి అను బిరుదుగల శాతవాహన రాజు ఎవరు? గౌతమీపుత్ర శాతకర్ణి. శాతవాహనులు కన్నడ ప్రాంతానికి చెందినవారు అని చెప్పిన చరిత్రకారుడు ఎవరు? సుక్తాంకర్. హిరహడగల్లి శిలాశాసనం వేయించింది ఎవరు? శివస్కందవర్మ. మ్యాకథోని శాసనమును వేయించింది ఎవరు? మూడవ పులోమావి. శాతవాహనులు ఆంధ్రులే కాని ఆంధ్ర భృత్యులు కాదు అని చెప్పిన చరిత్రకారుడు ఎవరు? డిసి సర్కార్. శాతవాహనులు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు అని చెప్పింది ఎవరు? గుత్తి వెంకట్రావు. శాతవాహనులు తెలంగాణ ప్రాంతానికి చెందినవారు అని చెప్పింది ఎవరు? పివి పరబ్రహ్మ శాస్త్రి, సంగనభట్ల నరసయ్య, బిఎస్ శాస్త్రి. శాతవాహనులు ఆంధ్ర భృత్యులు అని చెప్పిన వారు ఎవరు? ఆర్జి భండార్కర్, వివి మిరాషి. శాతవాహనులు
ఆర్యులు అని పేర్కొన్నది ఎవరు? బిఎన్ఎల్ హనుమంతరావు. శాతవాహనులు బ్రాహ్మణ వర్ణానికి చెందినవారని ఏ శాసనం ప్రకారం తెలుస్తోంది? నాసిక్ శాసనం. మత్స్యపురాణం ప్రకారం మొత్తం ఎంతమంది శాతవాహన పాలకులు ఉన్నారు? 30 మంది. శాతవాహనులను ద్రవిడులుగా పేర్కొన్నది ఎవరు? ఆర్ఎస్ బ్రహ్మ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అభిప్రాయాలను కామెంట్స్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మర్చిపోకుండా క్రాక్స్ గ్రూప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.